హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? 2,00,000 చీటీ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ 2,00,000 చీటీ 10 నెలలు 10 మంది. ఇదైతే ఫ్రెండ్లీ చిట్ అండి. ఈ 2,00,000 చీటీలో ప్రతి నెల ఈ 10 నెలలు కూడా మనకి ఎంత నుంచి ఎంత కట్టుబడి వస్తుంది అంటే ఒక 16,000 నుంచి 19,000 అయితే లోపు అన్నది మనకి కట్టుబడి అన్నది రావచ్చు. అదే ఈ చీటీ వేసేటప్పుడు మనం దానికి ప్రిపేర్ అయ్యి వేసుకుంటే సరిపోతుంది. చీటీ పాట అన్నది ఎంత వచ్చిందంటే ఫస్ట్ నెల 40,000 చీటీ పాట వచ్చింది అనుకోండి. అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది? 1,60,000 రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అంటే ఆ నెల మనకి కట్టవలసింది ఎంత ఉంటుంది? 16,000 ఆ నెల మనం చీటీ అయితే కట్టాలి. అంటే మనకి 40,000 పాట పోయింది అంటే గనక పాడుకున్న వ్యక్తికి 1,60,000 ఎలా వచ్చింది? 2,00,000 చీటీ కాబట్టి ఆ 2,00,000లోంచి పాట అమౌంట్ ఏదైతే ఉందో 40,000 అది గనక లెస్ చేస్తే పాడుకున్న వ్యక్తికి ఆ పాట పోను మిగతా అమౌంట్ 1,60,000 అన్నది వస్తుంది. తర్వాత మనం కట్టుబడి అన్నది ఎలా కట్టాల్సి ఉంటుంది? ఆ 1,60,000 ఈ 10 మంది కూడా కడితే గనక 16,000 రూపాయలు కట్టాలి. అంటే ఈ 10 మందికి కూడా డివైడ్ చేస్తే 16,000 అన్నది ఆ నెల కట్టుబడి అన్నది అవుతుంది. రెండో నెల చీటీ పాట అయితే ఏమీ ఉండదు. ఎవరైతే ఈ చీట్లు ఎత్తుతారో ఆ వ్యక్తికి మొత్తం చీటీ పాట అన్నది ఏమీ లేకుండా 2,00,000 రూపాయలు అట్లాగా ఇస్తాం. మొత్తం 10 మంది అయితే ఉన్నారు కదా, ఆ 10 మంది కూడా ఈ 2,00,000ని సమానంగా డివైడ్ చేసుకుంటే 20,000 రూపాయలు మనము ఆ నెల పాట ఏమీ లేకుండా 20,000 రూపాయలు అన్నది ఆ నెల కట్టాల్సి ఉంటుంది రెండో నెల. మూడో నెల చీటీ పాట అన్నది 38,000కి పోయిందనుకోండి. అప్పుడు మనకి పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,62,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి అన్నది ఎంత వస్తుందంటే 16,200 రూపాయలు ఆ నెల అయితే కట్టుబడి అవుతుంది. నాలుగో నెల పాట 35,000 నాలుగో నెల పాట వచ్చిందనుకోండి. అంటే అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే 1,65,000 రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది. ఆ 1,65,000 మొత్తం 10 మందికి కనుక డివైడ్ చేస్తే కనుక 16,500 ఆ నెల అయితే కట్టుబడి వస్తుంది. ఈ 2,00,000లోంచి 35,000 పాట అమౌంట్ తీసేస్తే మిగతా అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. ఐదో నెల పాట 32,000 ఐదో నెల పాట పోయిందనుకుంటే అప్పుడు 1,68,000 పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 16,800 రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది అవుతుంది. ఆరో నెల పాట 25,000 రూపాయలు ఆరో నెల పాట పోతే అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే 1,75,000 రూపాయలు వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 17,500 రూపాయలు ఆ నెల కట్టుబడి అవుతుంది. ఈ పాడుకున్న వ్యక్తికి ఇవ్వాల్సిన అమౌంట్ 1,75,000 10 మందితో డివైడ్ చేస్తారు. ఏడో నెల పాట 20,000 రూపాయలు ఏడో నెల పాట పోతే అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే 1,80,000 రూపాయలు వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 18,000 రూపాయలు వస్తుంది. ఎనిమిదో నెల పాట 15,000 కనుక పోయినట్లయితే అప్పుడు ఆ నెల పాడుకున్న వ్యక్తికి 1,85,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 18,500 రూపాయలు ఆ నెల కట్టుబడి అవుతుంది. తొమ్మిదో నెల పాట 8,000 కనుక పోయినట్లయితే అప్పుడు ఆ పాట పోగా మిగతా అమౌంట్ 1,92,000 రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి అయితే 19,200 రూపాయలు ఆ నెల కట్టుబడి వస్తుంది. ఇంకా చివరి నెల 10వ నెల పాట అన్నది ఎవరు పాడుకోవడానికి ఉండరు కాబట్టి ఆ లాస్ట్ వ్యక్తి ఆ పాడుకోవడానికి పాట అన్నది ఉంటాడు కాబట్టి ఇంకా పోటీ అన్నది ఉండదు. అప్పుడు ఆ వ్యక్తికి 2,00,000 రూపాయలు అయితే వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎత్తుబడి ఎత్తిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 1,000 రూపాయలు లేకపోతే ఒక 1,500 అలా కట్ చేసి మిగతా అమౌంట్ మొత్తం 2,00,000 చీటీ కాబట్టి ఆ 2,00,000 కూడా ఈ 10 మందికి డివైడ్ చేసి 20,000 కట్టుబడి అనేది ఆ నెల వస్తుంది. అంటే ప్రతి మనిషి 20,000 కట్టాల్సి ఉంటుంది. చివరి నెల వరకు ఉన్న వ్యక్తికి ఆ 2,00,000 రూపాయలు అనేది మొత్తం ఆ వ్యక్తికి వస్తుంది. మొత్తం ఈ 10 నెలలు కట్టింది కూడా మనము కూడుకొని చూసుకున్నట్లయితే ఇది మనకి 2,00,000 చీటీ కదా. మనం కట్టింది ఎంత అయిందంటే మొత్తం 1,78,700 రూపాయలు అయితే అయింది. అంటే 2,00,000 చీటీకి మనం ఇంతే కట్టాము.
అయితే ఒక 5 నెలలు మాత్రం ముందు ఎవరైతే ఒక 5 నెలలు పాడుకున్నారో, 5 నెలలు కూడా కాదు, 2వ నెల పాట అయితే ఎత్తుబడి తీసుకున్న వ్యక్తి అయితే తీసుకున్నారు కాబట్టి ఒక 4 నెలలు, ఆ 4 నెలల్లో ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి 1,78,000 కన్నా కొంచెం తక్కువే వచ్చింది. కానీ వాళ్ళు తీసుకున్న అమౌంట్ తక్కువే వచ్చినా వాళ్ళు కట్టింది ఎక్కువ ఉన్నా వాళ్ళకి లాభం ఏంటంటే వాళ్ళు ఆ డబ్బుల్ని బయట వాళ్ళకి అవసరం అయ్యి బయట నుంచి ఇంట్రెస్ట్కి తెచ్చుకుంటే అది వితౌట్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ తీసుకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా ఇంకా ఆ వ్యక్తికి ఏదైనా లోన్ కనుక బయట ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఇంకా ప్రతి నెల వడ్డీ కట్టే సమస్య అయితే ఉండదు. ఈ డబ్బులు తీసుకెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. ఈ చిట్టీలు అన్నవి ఎలా ఉపయోగపడతాయంటే మనకి వితౌట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నది ఒకేసారి మన చేతికి వస్తుంది. ఇదండి 2 లక్షల చీటీ 10 నెలలు అయితే ఎంత కట్టుబడి వస్తుంది అదంతా ఫార్మెట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.